దేవుడు నన్ను హైదరాబాద్ వెళ్ళు అని పంపించినప్పుడు నిరాశ నిస్పృహలో నలిగిపోతూ వచ్చా. మళ్ళా చెప్తున్నాను అనుకోకండి. విదేశాల్లో ఉద్యోగం వచ్చింది, విదేశాలకు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నప్పుడు ప్రభువు చెప్పాడు, కోట్ల మంది నశించిపోతూ ఉండగా లక్షలు కోట్లు సంపాదించడానికి విదేశానికి వెళ్తావో, లేదా అనేక లక్షల మంది ఆత్మలను సంపాదించడానికి నేను చెప్పిన చోటుకి వెళ్తావో నువ్వు తీర్మానం తీసుకో. ఆ రోజు ఈ లోకానుసారమైనటువంటి లక్షలు కోట్లు సంపాదించడం కంటే దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళి దేవుని పేరట లక్షల మందికి సువార్త ప్రకటించటమే లక్షణమైనటువంటి నిర్ణయం అని చెప్పి ఆ రోజు ఈ ఒక్క బైబుల్ని పట్టుకునే హైదరాబాద్లో అడుగుపెట్టా. ఆనాటి నుండి నేటి వరకు నాకున్న గొప్ప ఆస్తి ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథమే ఒంటరిగా హైదరాబాదులో అడుగు పెట్టిన నన్ను ఇంత పెద్ద కుటుంబముగా ఆశీర్వదించింది, ఆ ఆధిక్యతనిచ్చింది పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథమే లేకపోయినట్లయితే ఈరోజు కల్వరి టెంపుల్ ఉండేది కానే కాదు. నువ్వు నేను రక్షించబడే వాళ్ళము కానే కాదు. సంగమా, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. సహవాసాన్ని, సంఘముగా కూడుకోవడాన్ని నిర్లక్ష్యం చేయకండి.